welcome back to my channel. This is Amuda and welcome to Spotlight Bay. If you're new to my channel and didn't subscribe to my channel yet, please subscribe to my channel immediately. And in the last video, I said placements offered by the colleges and their packages and చెప్పి ఒక part 1 వీడియో చేశాను. సో నేను మొత్తం అన్ని కాలేజెస్ గురించి చెప్పలేదు. అండ్ ఐ ఆల్సో సెడ్ ఎవరికైనా ఏదైనా ఇంకా కాలేజ్ గురించి కావాలి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇన్ ద నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను. సో ఐ గాట్ మెనీ కమెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అయితే ఇంకా చాలా మెసేజెస్ వచ్చాయి కాలేజ్ గురించి చెప్పమని. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ అగైన్ గోయింగ్ టు సే అబౌట్ ద అదర్ 12 కాలేజెస్, వాటి యొక్క ప్లేస్మెంట్స్ ఏంటి అండ్ వాటి ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ అండ్ what are the packages offered for their colleges, ఆ స్టూడెంట్స్కి ఏ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎంత శాలరీ ఉందని చెప్పి ఈ వీడియో చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ మీరు నా పార్ట్ 1 వీడియో ఎంబీఏ కాలేజెస్కి ప్లేస్మెంట్స్ ఏమున్నా అండ్ వాటి ప్యాకేజెస్ ఎంత ఉన్నాయని చెప్పి నా ప్రీవియస్ వీడియో ఇంకా చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా ప్రీవియస్ వీడియో లింక్ వదులుతున్నాను. యూ కెన్ జస్ట్ go back and come here immediately for more colleges. So the first college in this video is Lakireddy Balireddy College, which is in Krishna. So ee college lo placements ki oka 4-star rating undi and like oka 70% people have been placed in this college. Evaraithe ee college lo chadivaro, so the 70% placements ayyayi ee college lo. So the highest package offered in this college is 8 lakhs and the least package offered is 3 lakhs. So ikkada baane untundi like the famous companies like top MNCs will come and Amazon, TCS, Wipro, Swiggy. So these are the companies which regularly visit this college for the on-campus. And ఈ కాలేజ్లో అయితే మీకు ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఐ వుడ్ సే ఇఫ్ యూ ఆర్ ఇన్ ద కృష్ణా డిస్ట్రిక్ట్, సో యూ కెన్ జస్ట్ జాయిన్ ఇన్ దిస్ కాలేజ్, నో ప్రాబ్లమ్. అండ్ ప్లేస్మెంట్స్ అయితే 70% and not everyone is placed, but who are satisfied the eligibility criteria and ఎవరికైతే నాలెడ్జ్ ఉంది అండ్ ఎవరైతే ఇంటర్వ్యూ బాగా కండక్ట్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ కాలేజ్లో అయితే ప్లేస్మెంట్స్ వచ్చేసాయి. The second college is Annamacharya University. So here also this just same like the Nagarjuna University, just university పేరు కోసం అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. So the placement for this is 1 star. There will be no placements at all in this college. I didn't saw any review కానీ ఎవరైనా ప్రీవియస్ ఇయర్స్ చదివిన వాళ్ళు కానీ I didn't heard anything about the Annamacharya యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అవుతున్నాయని చెప్పి నేను ఎక్కడా వెళ్ళలేదు. అండ్ I didn't see any review in the Google also. So I don't think this college will provide the placements, but university kabatti it has the certificate value, you can just go off campus and try. But ఒకటే చెప్తా నేను, ఆఫ్ క్యాంపస్ అంటే లైక్ చాలా అంటే లైక్ ఆన్ క్యాంపస్ విత్ ఇన్ ఒక 300 పీపుల్ మధ్య హై కాంపిటీషన్ ఉంటుంది. అదే మీరు ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకుంటే ఐ క్యాన్ సే మీకు ఎంత హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పి. సో మీకు సర్టిఫికేట్ వాల్యూ కన్నా ఐ వుడ్ సే బెటర్ గో ఫర్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ గెట్ ద నాలెడ్జ్ అండ్ గెట్ ఆన్ క్యాంపస్. సో మీకు జాబ్ వచ్చాక యూ కెన్ డెవలప్ యువర్ స్కిల్స్ అండ్ జస్ట్ షిఫ్ట్ ఫర్ ద అదర్ జాబ్ ఆర్ అదర్ బెటర్ ప్లేస్మెంట్ ఆర్ అదర్ బెటర్ జాబ్. బట్ ఐ వుడ్ సే బెటర్ జాయిన్ ఇన్ ద ఆన్ క్యాంపస్. ఎవరైతే ఆన్ క్యాంపస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కాలేజ్లో మీరు జాయిన్ అయ్యి యూ కెన్ డెవలప్ యువర్ స్కిల్స్ అండ్ యూ కెన్ షిఫ్ట్ ఇఫ్ యూ వాంట్. యూనివర్సిటీ సర్టిఫికేట్ వాల్యూ అని చూసుకుంటే ఆన్ కాంపిటీషన్ ఆఫ్ క్యాంపస్లో అయితే హ్యూజ్ హెవీ కాంపిటీషన్. సో చాలా అంటే లైక్ రావు అని చెప్పిన వస్తే ఎందుకు రావు, ఎవరికైనా సరే జాబ్ పక్కా వస్తుంది. బట్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ బై మోర్ హార్డ్. అదేదో ఆన్ క్యాంపస్ ప్రైవేట్ యూనివర్సిటీలో చదివి యూ కెన్ జస్ట్ get a better job. So Annamacharya University certificate value అయితే బాగుంటుంది, మీకు ఆఫ్ క్యాంపస్ అయితే వస్తుంది, బట్ there are no on campus placements. The third one is Sri Krishnadevaraya University. సో ఇది కూడా యూనివర్సిటీయే. సో ఇది దీనికి ప్లేస్మెంట్స్కి ఇట్ హ్యాస్ 3-star rating for the placements. సో పెద్దగా ఇట్స్ అన్ యావరేజ్ కాలేజ్ ఫర్ ద ప్లేస్మెంట్స్, లైక్ నాట్ ఎ వెరీ హై ఇచ్చేరు, బట్ వస్తాయి. The major company will be visiting this college is TCS is the most visited company. సో చాలా ఎక్కువగా TCS ఇది ఆన్ క్యాంపస్కి వస్తుంది. సో the 40% placements ప్రొవైడ్ చేస్తుంది. సో the 40% people who have studied in this college have been placed in the on campus. బట్ యూనివర్సిటీ కాబట్టి ఇట్ హ్యాస్ ద సర్టిఫికేట్ వాల్యూ. అండ్ ఈ కాలేజ్ అయితే ప్లేస్మెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. యూ హ్యావ్ జస్ట్ గో ఆన్ యువర్ ఓన్, మీ ఓన్ టాలెంట్ మీ ఓన్ స్కిల్స్ మీరు ఓన్గా ఆన్ క్యాంపస్లో వాడాలి. బట్ ఇట్ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్. సో the salary package will be like highest ikkada 3 lakhs and the least is 1.2 lakhs.
So I would say it is an average college. Placements 40% and the package growth is not very high. It's like highest is the 3 lakhs and the least is 1.2 lakhs. So I saw only the TCS is the most company which is regularly visiting this college. So the next college is RVR and JC. So ఈ RVR and JC college కి అయితే like ఒక 3-star rating ఉంది for the placements. So it is a good college. అసలు టోటల్గా ప్లేస్మెంట్స్ రావు అని చెప్పాను, బట్ the companies will visit more, but 50% of the people have been only placed. So ఇక్కడ companies like TCS, Wipro, ICICI, HSBC and Apollo and Ramesh Hospitals. These are the companies which are regularly visiting for RVR and JC. So ఇక్కడ ఒక average package is like 4 lakhs per annum is the average package. RVR and JC will also provide the placements training for the students, but ఇక్కడ ఏంటి అంటే చాలా intake is very low, so it's purely hard work and I would say it's also luck. So luck ఎక్కువ కాదు, but hard work is more will play a vital role. So companies vastayi, but intake of the people is less. So if you want to join RVR and JC, you have to work hard, you have to get the knowledge more, and on campus వచ్చిన కాలేజ్ కంపెనీస్ని మిస్ చేసుకోకుండా if you present your skills and if you work hard for the placement, మీకు RVR and JC కాలేజ్ చదివితే మీకు ప్లేస్మెంట్ అయితే పక్కా వస్తుంది, అండ్ ద శాలరీ ఇస్ ఆల్సో గుడ్. బట్ ఇంటేకే తక్కువ కొంచెం ఈ కాలేజ్లో. ఇంటేక్ పీపుల్ will take companies intake is very less in this college, I would say, but vastayi asalu ravan kaadu. 50% of the placement have been taken in this college, so you should work hard if you study in this college. The next college is Andhra Loyola, which is in Vijayawada. So నేను ఇంతవరకు చేసిన అన్ని వీడియోస్లో అన్ని APIC వీడియోస్ అన్ని చేసినట్టు చెప్తూనే ఉన్నాను, ఆంధ్ర లోయలా ఈజ్ giving the best placements and JP. So this has Andhra Loyola like a 4.5 star rating undi for the placements. Like 80% people have been placed. ఎవరైతే Andhra Loyola లో చదివారో వాళ్ళు 80% of the people have been placed in the on campus. So the top companies visiting this Andhra Loyola are Wipro, TCS, ICICI Bank, Kim's Hospital, Colgate, Swiggy, Just Dial. So there are many companies, you can just check their websites. I'm saying the few topmost MNCs and the few topmost companies which regularly visit the college for the on-campus. So the average salary offered is 5 or 6 lakhs per annum. So ikkadaithe training kuda provide chestaru, like జాబ్ వచ్చే వరకు మీకు లైక్ ఒకసారి కాదు, మీకు జాబ్ ప్లేస్మెంట్స్ అలా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. యూ జస్ట్ హ్యావ్ టు అటెండ్ ఆల్ ద కంపెనీస్ ఫర్ ద ప్లేస్మెంట్స్. ఈ కాలేజ్ అయితే మీకు like it will be bringing on the campuses, bringing on the companies for the placements. So if you want to join, if మీకు విజయవాడలో ఉందనుకుంటే ఆంధ్ర లోయలో is the best, I would say. Just go off in this college ఎందుకంటే 80% placements ఉన్నాయి అండ్ salary కూడా బాగుంది అండ్ ట్రైనింగ్ ఇస్తారు. సో what else you want? And next college is SRK Institute of Technology. So ఈ SRK Institute of Technology లో for the placements it is like ఒక 2.5 star rating ఉంది. అండ్ లైక్ చాలా కష్టం ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇంటెక్ ఈజ్ వెరీ లెస్ అండ్ ప్యాకేజ్ ఈజ్ ఆఫర్డ్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. ద యావరేజ్ ప్యాకేజ్ ఇస్ 2 lakhs per annum. సో ఇక్కడ చాలా తక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి అండ్ బట్ 40% ఆర్ ప్లేస్డ్, బట్ ద శాలరీ ఈజ్ వెరీ లెస్ అండ్ పెద్ద శాలరీ అయితే ఆఫర్ చేయట్లేదు, బట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కాలేజ్ వాళ్ళు. సో ద కంపెనీస్ లైక్ TCS, Wipro will visit this company with this college. The companies like Tech Mahindra and Colgate, these are the companies that usually visit this SRK Institute of Technology. ఇక్కడ నేను రివ్యూస్లో చదివింది ఏంటి అంటే ద కట్ ఆఫ్ ఈజ్ వెరీ హై అంటే లైక్ నార్మల్గా 60% అంటే ఈ కాలేజ్లో మాత్రం ఒక 70% కట్ ఆఫ్ పెట్టారని నేను రివ్యూస్లో చూశాను. సో ఐ డోంట్ నో వెదర్ దిస్ ట్రూ ఆర్ నాట్. ఐ జస్ట్ సా ఇన్ ద రివ్యూస్ దట్ ఆన్ క్యాంపస్ అటెండ్ అవ్వాలంటే ఇట్స్ లైక్ కట్ ఆఫ్ ఈజ్ వెరీ హై ఫర్ దిస్ కాలేజ్. సో ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ ఇది నిజమా కాదో నాకు తెలియదు. ఐ జస్ట్ సా ఇన్ ద రివ్యూస్, సో ఐ జస్ట్ ఓకే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ ఐ సే దిస్ అని చెప్తున్నా. So then the next college is Maharaja. So ఇది విజయనగరంలో ఉంది. So for this Maharaja it is like ఒక 4.5 star rating ఉంది. So ఇది కూడా మంచి కాలేజ్. సో ద ప్లేస్మెంట్స్ ఆర్ అబౌట్ 65-70% పీపుల్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ మహారాజా. ఎవరైతే మహారాజాలో చదివారో వాళ్ళు 65-70% పీపుల్ హ్యావ్ బీన్ ప్లేస్డ్. సో ద టాప్ కంపెనీస్ విచ్ కమ్ టు దిస్ మహారాజా ఆర్
Flipkart, Amazon, TCS, Wipro, Concentrix, HDFC, ICICI as assistant manager. So these are the top companies which have came for the on campus, and highest package offered is 5 lakhs per annum. So ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కూడా ఇస్తారు మహారాజాలో అయితే. సో ఐ వుడ్ సే ఓకే, మీకు మహారాజాలో జాయిన్ అవ్వాలని ఆలోచన ఉంటే యూ కెన్ జస్ట్ గో ఆఫ్, బికాజ్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ప్యాకేజ్ బాగున్నాయి, ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వాట్ ఎల్స్ నీడెడ్, యూ కెన్ జస్ట్ గో ఆఫ్ అండ్ జాయిన్ ఇన్ మహారాజా ఇఫ్ యూ వాంట్. సో నెక్స్ట్ కాలేజ్ ఇస్ పైడా కాలేజ్ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో ఈ పైడా కాలేజ్కి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఒక 2 స్టార్ రేటింగ్ ఉంది. సో ఒక 40% పీపుల్ హ్యావ్ బీన్ ప్లేస్డ్. బట్ ఇక్కడ ఏంటి అంటే శాలరీ ఈజ్ వెరీ లెస్. సిటీసీ ఆఫర్డ్ బై ద కంపెనీస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే ఇది వైజాగ్లో అంత హై ఉన్న పేరున్న కాలేజ్ అయితే కాదు. సో కాలేజ్ వాళ్ళు క్యాంపస్లు తెస్తున్నారు, బట్ ద కంపెనీస్ ఆర్ నాట్ గివింగ్ ఎ హై శాలరీ ఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హై శాలరీ ఇవ్వట్లేదు. సో ద సిటీసీ ఆఫర్డ్ ఈజ్ 2 lakhs per annum is the average salary. So the companies like, I'm sorry, I'm just looking, Kavya, ITC and Spandana Spurti. So these are the companies that are visiting this campus. మీకు జాబ్ ఓకే ఎక్కడో ఒకటి ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలి, ఎక్కడో ఒకటి నాకు జాబ్ రావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ గో ఇన్ జాయిన్ ఇన్ పైడా, బికాస్ క్యాంపస్ ఇస్ తెస్తుంది బట్ సిటీస్ ఆఫర్డ్ ఇస్ లెస్ అండ్ దే ఆర్ నాట్ ద టాప్ మోస్ట్ కంపెనీస్. బట్ క్యాంపస్ వస్తున్నాయి, ఎక్కడొక్కడ మీకు జాయిన్ అయిపోవాలనుకుంటే జాయిన్ అయిపోవచ్చు. బట్ ఈ పైడా కాలేజ్లో అయితే ఫర్ ద మార్కెటింగ్ స్పెషలైజేషన్, ఫర్ ద మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఎంబీఏ మార్కెటింగ్ వాళ్ళకి దెర్ ఇస్ అ హై స్కోప్, బికాస్ వీళ్ళ వచ్చిన కంపెనీస్ అన్ని మార్కెటింగ్ కోసమే వస్తున్నాయి. సో మీరు ఫినాన్స్ చేసిన, హెచ్ఆర్ చేసిన, ఆర్ విత్ అదర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలాంటివి చేసినా కూడా ఐ డోంట్ థింక్ యుల్ బి ప్లేస్డ్ ఇన్ ఆన్ క్యాంపస్. Paida college is only bringing campuses for the marketing jobs. So if you want to join in marketing and if you want to get a job in any ఎక్కడో ముందు సెటిల్ అయిపోవాలి తర్వాత నేను చూసుకుంటా అనుకుంటే you can join in Paida. College is Vignan College which is in Visakhapatnam. So ఈ విజ్ఞాన్ కాలేజ్కి ఒక 3 స్టార్ రేటింగ్ ఉంది. సో ద 50 to 60% పీపుల్కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఆన్ క్యాంపస్లో. అండ్ ద టాప్ కంపెనీస్ విచ్ ఆర్ విజిటింగ్ దిస్ విజ్ఞాన్ కాలేజెస్ ఆర్ IBM, Vedantu, ICICI Bank. So these are the companies which regularly visit the on campus. So CTC kuda bond, so the salary offered is between 3 and 7 lakhs per annum. So CTC kuda bond and training ki and like placements ki training kuda provide చేస్తుంది విజ్ఞాన్ కాలేజ్. సో మీరు విశాఖపట్నంలో కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చి మీకు అంటే లైక్ ఒక 10,000 అబౌవ్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే మీకు జాయిన్ విజ్ఞాన్ కాలేజ్. ప్లేస్మెంట్స్ బాగున్నాయి అండ్ మంచి కంపెనీస్ వస్తున్నాయి, సిటీసీ ఆఫర్డ్ బాగుంది అండ్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కాలేజ్ శ్రీ విష్ణు ఉమెన్స్ కాలేజ్. సో ఈ కాలేజ్కి ఒక 3.5 స్టార్ రేటింగ్ ఉంది. సో అబౌట్ ఒక 50% పీపుల్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఆన్ క్యాంపస్. సో ద టాప్ కంపెనీస్ విజిటింగ్ ఆర్ Amazon, TCS, Swiggy and Colgate. So these are the top companies which regularly visit Sri Vishnu Women's College. And the highest package and like highest average package offered is 4 lakhs per annum. Women's College lo aithe students ki placements ki training kuda provide chestunaru. So Sri Vishnu Women's College is best, I think, and like best and okay average oka placements provide chestunaru, training istunaru, CTC offer manchi baagundi and like okay, it's an average salary of bond 4 lakhs per annum. So if you want to join in Sri Vishnu Women's College, you can just join off. Next college is Samatha College which is also in Visakhapatnam. So ఇక్కడ చెప్పేది ఏంటి అంటే క్యాంపసెస్ వస్తాయి బట్ డోంట్ హోప్ సో మోర్. రివ్యూస్ అయితే బాగున్నాయి కానీ నేను విశాఖపట్నం లైక్ ఇంటర్నెట్లో రివ్యూస్ అయితే నేను చూస్తే నేనే షాక్ అయ్యాను, ఏంటి ఇన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి సమతా కాలేజ్లో అని చెప్పి. బికాస్ Samatha College మాకు చాలా దగ్గర. I will be seeing Samatha College very regularly and many of my friends are also in Samatha College. ఎందుకంటే నేను విశాఖపట్నం కాబట్టి I am saying it's very personally. Samatha Collegeలో ప్లేస్మెంట్స్ వస్తాయి కానీ డోంట్ హోప్ మోర్ అసలు లేదు. ఎందుకంటే నేను విశాఖపట్నం కాబట్టి నేను ముందు నాకు పక్కనే కాబట్టి నేను Samatha Collegeలో జాయిన్ అవుదామని అనుకున్నాను ఫస్ట్. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రీవియస్ సీనియర్స్ చెప్పింది విన్నాక లైక్ నో వే ఇన్ జాయినింగ్ ఇన్ Samatha అని నేను ఫిక్స్ అయిపోయాను. బికాస్ వస్తాయి కంపెనీస్, TCS వస్తాయి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, విప్రో వస్తున్నాయి కానీ క్యాంపస్ వస్తున్నాయి బట్ దాన్ని తీసుకోవట్లేదు. ఐ డోంట్ నో వెదర్ అది స్టూడెంట్స్ ఫాల్ట్ తెలియదు, లేదంటే Samatha కాలేజ్ ఏదో పేరుకి తెస్తామో నాకు తెలియట్లేదు. బట్
ఒక్క ఇయరే కాదు, లైక్ 2 years బ్యాక్ కూడా చెప్తున్నాను, లైక్ క్యాంపస్ వస్తున్నాయంటారు బట్ నో వన్ ఈస్ ప్లేస్డ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ద జాబ్. గెటింగ్ ద జాబ్ చదివితే బాగానే ఉంటుంది బట్ గెటింగ్ ద జాబ్ ఈజ్ వెరీ స్ట్రేంజ్, ఐ డోంట్ నో. అండ్ ప్లేస్మెంట్స్కి అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు బట్ ఐ రికమెండ్ డోంట్ జాయిన్ ఇన్ సమత. పర్సనల్గా విశాఖపట్నం కాబట్టి నేను చెప్తున్నా, పర్సనల్గా ఐ సే డోంట్ జాయిన్ ఇన్ సమత. నెక్స్ట్ కాలేజ్ ఇస్ శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ గురించి నాకు ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ వచ్చింది, లైక్ ఈ కాలేజ్ గురించి చెప్పవా అని చెప్పి. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ అన్ యావరేజ్ కాలేజ్, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, లైక్ టాప్ ఎంఎన్సీస్ వస్తున్నాయి అండ్ అమెజాన్, విప్రో, టీసీఎస్, దీస్ ఆర్ ఆల్సో, ఫ్లిప్కార్ట్ ఆల్సో. ఈ కంపెనీస్ అయితే ఆన్ క్యాంపస్ విజిట్ చేస్తున్నాయి. సో శాలరీ ఆఫర్డ్ ఈజ్ ఆల్సో గుడ్, లైక్ ఇట్ ఈస్ 6 lakhs per annum is the average salary, like maybe the highest salary offered is 6 lakhs per annum. సో ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాలేజ్. సో ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ కాలేజ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ ద పీపుల్ హూ ఆస్క్ మీ టు సే అబౌట్ దిస్ కాలేజ్. దట్స్ ఆల్ గైస్. నేను ఒక దిస్ ద part 2 ఆఫ్ MBA colleges, వాటి యొక్క ప్లేస్మెంట్స్ అండ్ ద శాలరీ ప్యాకేజ్ ఆఫర్డ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వైరీస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను పక్కాగా రిప్లై ఇస్తాను. అండ్ నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వదులుతున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వైరీస్ జస్ట్ టెక్స్ట్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ టూ, ఐ విల్ బి రిప్లైయింగ్ యూ ఆల్. అండ్ నిన్న ఒక 12 colleges, ఇవాళ ఒక 12 colleges, ఒక టోటల్గా ఒక 24 colleges గురించి చెప్పాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఎనీ పర్టికులర్ కాలేజ్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ టెక్స్ట్ మీ ఆర్ కమెంట్ బాక్స్లో ఏమి చెప్పండి, ఐ విల్ బి సేయింగ్ అబౌట్ దట్ కాలేజ్ ఆల్సో. అండ్ నేను ఇవన్నీ నా MBA ప్లేలిస్ట్లో పెడుతున్నాను. సో యూ కెన్ జస్ట్ చెక్ ఆల్ MBA ప్లేలిస్ట్ గురించి మొత్తం. అండ్ కౌన్సిలింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఐ విల్ బి అప్లోడింగ్ ఏ వీడియో ఎలా కౌన్సిలింగ్ ప్రొసీజర్, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని చెప్పి. సో ఇంతవరకు అయితే కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో డోంట్ వరీ అండ్ ఎనీథింగ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఏ కాలేజ్ పెట్టుకుంటారో మీకు ఒక ఐడియా రావడం కోసం అని చెప్పి నేను ఇలా క్యాంపసెస్ ఏం వస్తున్నాయని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Spotlight Bay. And see you guys.